ట్రై చేయండి. కొంచెం కష్టం కానీ ఇష్టంగా చేస్తే రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి అందరికి, నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టిప్ తో మీ ముందుకు వచ్చాను. సో మీకు తెలుసు ఆ టిప్ ఏంటో, బట్ ఫాలో అవ్వరు. సో ప్రాపర్ గా ఎలా ఫాలో అవ్వాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అది కూడా హెయిర్ ఫాల్ గురించి. సో హెయిర్ ఫాల్ అనేది అందరికీ ఒకేలా ఉండదన్నమాట. అంటే స్టడీస్ అయిపోగానే వచ్చే హెయిర్ ఫాల్ స్ట్రెస్ వల్ల, మ్యారేజెస్ తర్వాత హార్మోన్ చేంజెస్ వల్ల, డెలివరీ తర్వాత ఫీడింగ్ వల్ల, సో ఇలా డిఫరెంట్ టైప్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. కానీ ఉన్న హెయిర్ని ఎలా కాపాడుకోవాలి, ఊడిపోతున్న హెయిర్ని హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. క్లియర్గా ఒక్క ప్యాక్ వేసుకుంటే మీకు ఈజీగా రిజల్ట్ వస్తుంది. అది కొంచెం కష్టమే కానీ ఇష్టంగా చేస్తే రిజల్ట్ మాత్రం 100% వస్తుంది. సో అదేంటి అంటే, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోరింటాకు, మందారమాకు అనమాట. అవి ఎలా క్వాంటిటీ తీసుకోవాలి అంటే, 1 కప్పు గోరింటాకు తీసుకుంటే 2 కప్పుల మందారమాకు తీసుకోవాలి. అంటే డబుల్ తీసుకోవాలి. నువ్వు గోరింటాకు ఎంతైనా తీసుకో, దానికి డబుల్ మందారమాకు తీసుకోవాలి. వీటిని ఎలా అంటే ఎండబెట్టైనా తీసుకోవచ్చు, ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెష్వి మీకు అవైలబుల్గా ఉంటే ఎప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ కలిపి అప్లై చేసుకోవాలి, హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. అది నేను చెప్తాను. సో ఫస్ట్ వీటిని ఎలా అంటే, మనం చెట్టుకున్నా సరే చాలా డస్ట్ ఉంటుంది ఆకుల మీద, అవన్నీ తెచ్చి గోరింటాకు, మందారమాకు కలిపి తెచ్చి ఒక మంచిగా ఫ్రెష్గా ఒక 2 బకెట్ల వాటర్ చేది అందులో వేసి వాటిని బాగా కడిగి మంచిగా టెర్రస్ మీద కానీ ఇంకెక్కడ మీకు ఇక్కడ ప్రాపర్గా ఎండ తగులుతుందో అక్కడ బాగా ఆరబెట్టుకోండి. అవి పట్టుకుంటే ఇట్లా గలగల అనే సౌండ్ వస్తుంది. అంత బాగా ఎండ పెట్టుకున్నాక మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట వాటిని. సో ఎందుకు అంటే, ఈ మందారమాకు, గోరింటాకి ఎందుకు తీసుకున్నాను, ఈ 2 కలిపి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎందుకు అంటే, ఈ 2 కలిపి తీసుకోవడం వల్ల 100% హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. అండ్ మళ్ళీ స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. గోరింటాకు నేచర్ ఏంటి, చలువ. మనం కాళ్ళలో వేడి ఉన్న చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటాం కదా. దేనికి పెట్టుకుంటాం? వేడిపోయి చల్లగా ఉండడానికే కదా మనం పెట్టుకుంటాం గోరింటాకు అనేది, కాళ్ళకు కానీ చేతులకు కానీ. సో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని అందుకే అంటారు. సో అలాగే మన స్కాల్ఫ్కి కూడా, స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉండడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. మందారం ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ అనేది స్మూత్ అయ్యి స్ప్లిట్స్ రాకుండా చూస్తుందన్నమాట. సో 100% రిజల్ట్ అయితే ఉంటుంది. అబ్బా చాలా అప్లై చేసాము, ఇది కూడా అందులో ఒకటే కదంటే మనకు తెలిసినవే కానీ మనం ప్రాపర్గా అప్లై చెయ్యము. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. నన్ను నమ్మి ఇది ఒక్కసారి ట్రై చేసి చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో మందారం ఆకుల్ని, గోరింటాకుల్ని రెండింటిని కలిపి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. అవి బాగా ఎండిన తర్వాతనే ఫైన్ పౌడర్ లాగా, ఇప్పుడు మనం ఏవైనా పడితే ఇట్లా పేస్ట్ లాగా కాకుండా పౌడర్ లాగా రావాలి. అలా అయితేనే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ పేస్ట్ లాగా అయితే మాత్రం అప్పటికప్పుడే యూజ్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, నేను చూపిస్తాను ఎలా అనేది. మొత్తం ఫైన్ ఒక పౌడర్ లాగా అయితే రావాలి. మెత్తగా పట్టుకోవాలి, చాలా సాఫ్ట్గా. అలా నేను చూపిస్తున్నాను కదా, అలా వచ్చేటట్టు పట్టుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి. సో ఇదంతా మనం ఒక క్లోజ్డ్ కంటైనర్లో తీసుకొని పెట్టుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత 1 టైంకి యూజ్ చేసుకోవచ్చు. లేదు అదంతా ఒకటే టైంకి సరిపోతుందంటే మీ ఇష్టం. లేదు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటానంటే కూడా మీ ఇష్టం. సో నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బా చాట్ తెచ్చుకున్నాను ఒకసారి. సో అలాంటి డబ్బాలన్నీ పక్కన పెట్టుకున్నాను, వాష్ చేసుకొని. ఆ డబ్బాలలో ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టుకున్నాను. నాకు నా హెయిర్కి అయితే కొంచెం సరిపోతుంది. సో నేను 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను నా హెయిర్కి అయితే. ఇంకొంచెం లాంగ్ ఉంటే 4.5 తీసుకోవచ్చు. నేను 2.5 ఆల్మోస్ట్ 3 అయితే తీసుకున్నాను, 3 స్పూన్స్ ఆ పౌడరు. దీంట్లోకి ఇప్పుడు నేను అయితే ఆల్మండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానన్నమాట. సో అందుకే అది ఒక 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వరకు అయితే అది యాడ్ చేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హాఫ్ లెమన్ వేసుకున్నాక అలాగే ఎగ్ వైట్ తీసుకోవాలి. ఎగ్ వైట్ యాడ్ చేయాలి అందులో. ఓన్లీ వైట్ మాత్రం, ఎల్లో కూడా వేసుకోవచ్చు బట్ వాషింగ్కి ప్రాబ్లం అయ్యిద్ది అనమాట. సో దానివల్ల ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను నేనైతే. సో మీకు కంఫర్ట్ ఉంది, నేను వాష్ చేసుకోగలనంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని బాగా బీట్ చేయండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు
చూపిస్తున్నాను కదా, ఇగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బీట్ చేయాలి. ఎందుకంటే ఎగ్ వైట్ ఉంది కదా, సో మొత్తం ఉండలు కట్టినట్టు ఉంటుంది అనమాట. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చాక జారకూడదు, వాటర్ లాగా కారిపోయి డ్రాప్స్ పడకూడదు. మనం పెట్టింది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మనం పెట్టిన దగ్గరే స్టిక్ ఆన్ అయ్యేటట్టు. సో నేను చూపిస్తున్నాను కదా, అలా స్కాల్ఫ్కి పట్టేటట్టు బాగా అప్లై చేయండి. స్కాల్ఫ్కి అట్ ద సేమ్ టైం హెయిర్కి కూడా అప్లై చేయాలి. మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి ఎక్కడ గ్యాప్ లేకుండా అంటే ఒక్కొక్క పాయ తీసుకుంటూ అప్లై చేయండి అనమాట లోపలి దాకా. అది బాగా మనం అప్లై చేస్తుంటే మన స్కాల్ఫ్కి చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంటుంది. అప్లై చేసేటప్పుడే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది హెడ్ కూడా. సో హెడేక్ ఉన్న వాళ్ళకైతే కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పాలి ఇదైతే. సో మొత్తం బాగా అప్లై చేసి అప్ టు 30 minutes, ఇంకా అంతకన్నా ఎక్కువైనా పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మినిమం అయితే 30 minutes వరకు అయితే మీరు దాన్ని ప్యాక్ వేసుకొని ఉండాలి. 30 minutes తర్వాత వాష్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనం వాటర్ వేస్తూ అంటే స్కాల్ఫ్ని మసాజ్ చేస్తూ ఆ పౌడర్ని అంతా కడిగేయాలన్నమాట. డైరెక్ట్ షాంపూ వేసి కడిగేయకూడదు. సో వాటర్తో మొత్తం దాన్ని బయటికి తీసాక ఆ తర్వాత లైట్గా ఒక్కసారి షాంపూ పెట్టి వాష్ చేయండి. సో స్మెల్ ఏం రాదు, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత సిల్కీగా వచ్చిందో వన్ టైంకి. అలా మీరు వీక్లీ ట్వైస్ చేశారంటే మీకు రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. హెయిర్ ఫాల్ ఉండదు, రీగ్రోత్ ఉంటుంది, ఊడిపోయిన హెయిర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే నేను తినాలి అని చెప్పాను కదా, వాల్నట్స్ ఉంటాయి కదా, వాల్నట్స్ డైలీ 2 తీసుకోండి. డైలీ 2 వాల్నట్స్ తినాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా. సో ఈ ప్యాకెట్ అయితే 500కి దొరుకుతుంది. సో కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అయినా తప్పదు, తీసుకోవాలి. డైలీ 2 or 1 అయితే కంపల్సరీ అయితే తినాలి. అది ఏ టైం అయినా పర్లేదు, ఏ టైంకైనా డైలీ అయితే 2 తినండి. జల్దీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. రీగ్రోత్ అయితే కంపల్సరీ షూర్గా ఉంటుంది. నా చిన్న కొడుకు పుట్టినప్పుడు అయితే మొత్తానికైతే బాల్ హెడ్ లాగా సైడ్స్కి అంతా పోయింది. సో వస్తుందో రాదో అనుకున్నాను. మా హస్బెండ్ని అడగగానైతే కొనిచ్చారు. సో కొనిచ్చినందుకు నేను తినగానే సో జల్దీ అయితే నా హెయిర్ అయితే వచ్చింది. సో అప్పటి నుంచి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనిపించిన ప్రతిసారి కొనుక్కుంటాను. సో ఎవ్రీ మంత్ అయితే కొనలేను కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి. హెవీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ఈ వాల్నట్స్ తింటూ ఆ హెయిర్ ప్యాక్ ట్రై చేశారంటే 100% అయితే రిజల్ట్ ఉంటుంది. సో దానికి నేను గ్యారంటీ. సో వీడియో నచ్చితే అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.